హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు M&M's క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో పిల్లల నుండి పెద్దల వరకు మరీ అడిగి తినేంత రుచిగా ఉండే కొబ్బరి జున్ను అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే పక్కా కొలతలతో ఫస్ట్ టైమ్ చేసిన పర్ఫెక్ట్‌గా వచ్చేలా రెసిపీనైతే షేర్ చేయబోతున్నాను. సో, లేట్ చేయకుండా ఈ సింపుల్ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం రండి. దీనికోసం ఫస్ట్ ఒక కొబ్బరికాయ తీసుకోండి. మరీ లేతది కాకుండా, ముదరది కాకుండా మీడియంగా ఉన్నది తీసుకోండి. సో, దీని వెనకాల ఉన్న చెక్కంతా తీసేసుకొని పీసెస్ లాగా కట్ చేసుకొని ఎంత వచ్చిందో మెజర్ చేసుకోండి. నాకిక్కడ 1 కప్పు వరకు వచ్చాయి ముక్కలు. సో, వాటిని మిక్సీ జార్‌లో వేసుకొని కొబ్బరి ముక్కలు కొలిచిన కప్‌తోనే 1 కప్ వరకు వాటర్ యాడ్ చేసి బ్లెండ్ చేసుకోండి. తర్వాత ఇంకొక అరకప్పు వరకు వాటర్ యాడ్ చేసి మళ్ళీ బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో జల్లెడ ఉంచి పైన ఒక కాటన్ క్లాత్ వేసి బ్లెండ్ చేసిన కొబ్బరి నుండి కొబ్బరి పాలైతే ప్రిపేర్ చేసుకోండి. కొద్దిగా వేసుకుంటూ కొబ్బరి పాలని ప్రిపేర్ చేసుకోండి. సో, మొత్తం అంతా వేసిన తర్వాత జార్‌లో మిగిలిపోయిన అరకప్పు వాటర్ ఉన్నాయి కదా! ఆ వాటర్ కూడా వేసుకొని ఈసారి మీకు ఎంత వీలైతే అంత గట్టిగా ప్రెస్ చేస్తూ మిగిలిన పాలను కూడా ప్రిపేర్ చేసుకోండి. పాలన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత మిగిలిన ఈ కొబ్బరి అంత టేస్ట్ ఉండదండి. సో, దీన్ని పక్కన పెట్టేసుకుందాం. చూడండి పాలైతే మనకి ఈ మాత్రం చిక్కగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడొక సాస్ పాన్ తీసుకొని అందులోకి పావు కప్పు వరకు కార్న్ ఫ్లోర్ వేసుకోండి. అలాగే అరకప్పు వరకు పంచదార వేసుకోండి. ఇప్పుడు ప్రిపేర్ చేసిన కొబ్బరి పాలు కొద్దిగా వేసి ఈ కార్న్ ఫ్లోర్ ఎక్కడ ఉండలన్నవి లేకుండా బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులో మిగిలిన కొబ్బరి పాలన్నీ కూడా వేసేసి ఒకసారి కలిపిన తర్వాత దీన్ని స్టవ్ మీద ప్లేస్ చేసి మంటని లో ఫ్లేమ్‌లో పెట్టి ఉండలు ఫార్మ్ అవ్వకుండా విస్కర్‌తో ఒక 2 నిమిషాల పాటు కంటిన్యూస్‌గా కలపండి. ఇది వేడెక్కేలోపు ఇంకొక సైడ్ ఒక బౌల్ గానీ, బాక్స్ గానీ తీసుకొని నెయ్యితో గ్రీస్ చేసి బటర్ పేపర్ వేసి దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకొని విస్కర్‌తో కంటిన్యూస్‌గా కలుపుతూ ఉండండి. మనకి కార్న్ ఫ్లోర్ కదా త్వరగా ఉడికి దగ్గర పడిపోతుందనమాట. ఒక 8-10 నిమిషాలకి మనకి మిక్స్చర్ అయితే ఇలా దగ్గర పడిపోతుంది. ఇంకా ఆ టైంలో విస్కర్ తీసేసి స్పాచులాతో కలుపుతూ కన్సిస్టెన్సీని చెక్ చేసుకుంటూ ఉండాలి. గిన్నె అంచులున్నది కూడా స్పాచులాతో తీసి మీరు కలుపుతూ ఉడికించాలి. మనకి ఎప్పుడైతే ఇలా బబుల్స్ వచ్చి ఉడకడం స్టార్ట్ అవుతుందో అప్పుడు రెసిపీ ఇంకా దగ్గర పడిపోతుందని అర్థమండి. చూడండి కన్సిస్టెన్సీ ఈ రకంగా ఉండేలాగా చూసుకోవాలి. రిబ్బన్‌లోనే కాస్త మీడియం థిక్ అనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి గ్రీస్ చేసి పెట్టుకున్న బాక్స్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి. దీని పైన కాస్త సెట్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత మూత పెట్టి ఫ్రిడ్జ్‌లో 1 అవర్ పాటు పెట్టుకుంటే సరిపోతుంది. 1 అవర్ తర్వాత తీసి చూసారంటే చక్కగా సెట్ అయిపోయి ఉంటుందండి. అంచుల దగ్గర చేత్తో లైట్‌గా మీరు ఇలాగా ప్రెస్ చేశారంటే ఆ సైడ్ నుంచి ఈజీగా సెపరేట్ అయిపోతుంది. సో, దీన్ని మనం ఈజీగా డీమౌల్డ్ చేసేసుకోవచ్చు. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. దీనిపైన మీకు నచ్చినట్టుగా గార్నిష్ చేసుకొని పీసెస్‌లా కట్ చేసి సర్వ్ చేయండి. మళ్ళీ చేయమని అడుగుతారు. అంత బావుంటుంది.